Good morning to all of you. Andarki Shubhodayam. Welcome to Legal Matters by Sai Babu Sunkara. మీకు రెస్యూడికేటా చెప్పినప్పుడు I told you one decision for one case is sufficient. You cannot reopen that case. If you want to reopen the case, it's called judicial review or review. Review reference ఇవన్నీ మీకు టాప్ లాస్ట్లో చెప్తాను, బట్ లాఫ్ టార్స్లో కొద్దిగా టచ్ చేశాను. ఎనీవే, సో సుప్రీం కోర్ట్ జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా అండ్ ఎస్విఎన్ భట్టి ఇన్ ద కేస్ ఆఫ్ జస్బీర్ alias సింగ్ వర్సెస్ కాదు గుర్దాస్ సింగ్ వర్సెస్ రావాలి ఫస్ట్, ఎందుకంటే ఈజ్ గుర్దాస్ సింగ్ వర్సెస్ జస్బీర్ ఆర్ అలియాస్ జస్వీర్ సింగ్, SLP number 3843/2025 on 15/9/2025 actually cancelled the earlier order dated 7/2/2025 of the Honorable High Court of Punjab and Haryana and actually revoked the emancipatory bail petition. దీనిలో మెయిన్ ఇష్యూ ఏంటంటే, కెన్ ది హై కోర్ట్ restore its own decision without any application? ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇక్కడ మన ఆయన జస్వీర్ సింగ్ అనే భయ్యా ఇతని మీద సరే కేస్ ఫ్యాక్ట్స్ బెటర్లే 406, 420 అండ్ 120B IPC మీద కేసు రిజిస్టర్ అయిందండి. ఈ కేసులో హీ హాజ్ ఫైల్డ్ అన్ అప్లికేషన్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్. సో పాతకాలం కాబట్టి 437 కింద యాంటిసిపేటరీ బెయిల్ వేశాడు. This anticipated bail was not given by the lower court. Ultimately, he has gone to the High Court. High Court also refused the same. ఎప్పుడు 17/1/2025 నాడు he refused the same. But on 7/2/2025, it was revoked. The anticipatory bail petition was restored. ఆ పిటిషన్ మళ్ళీ వెనక్కి తెప్పించి ఆ పిటిషన్ మీదే, since the police authorities did not summon the accused for police interrogation, ఈ 1 month లోపల పోలీసులు దర్యాప్తు ఏమి చేయలేదు కాబట్టి ఐఎమ్ కన్స్ట్రైన్డ్ టు గివ్ యాంటిసిపేటరీ బెయిల్ టు దిస్ మ్యాన్ అని చెప్పి యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంటెడ్, హీ హాజ్ టు అటెండ్ బిఫోర్, ఇవన్నీ రకరకాల మామూలు అంతా చెప్పేశాడు. దీని మీద అగెన్స్ట్ దిస్ అవర్ గుర్చండ్ సింగ్ హీ హాజ్ అప్రోచ్డ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇదేంటి, ఇట్ ఈస్ అన్నోన్ టు లా, అన్ప్రెసిడెంటెడ్, అన్ఎక్స్పెక్టెడ్. సహజంగా ఒక ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఉంది, ఈ పిటిషన్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ పిటిషన్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు గివ్ నోటీస్ టు ది PP ఆర్ యూ హ్యావ్ టు గో టు ది అదర్ సైడ్, దెన్ డిసైడ్ ద మ్యాటర్. అది కాకుండా తనంతట తనే ఆ పాత ఆర్డర్ని తీసి తూర్చేని దాన్ని వల్ల ఇప్పుడు బెయిల్ ఇస్తానంటే ఎట్లా? అన్నోన్ టు లా, ఇట్ ఈస్ అన్ప్రెసిడెంటెడ్ ఆర్డర్, దట్ టు డన్ బై ఎవరైనా హైకోర్టు జడ్జ్. అందుకనే ఈ మధ్య కాలంలో JB పార్థివాలా గారు బెంచి ఈ హైకోర్టు జడ్జిల మీద ఇంత సీరియస్గా కామెంట్ చేయడానికి మరి కారణం ఏంటనేది మీరంతా ఆలోచించారు. వీ కాంట్ సే బికాస్ దే ఆర్ లెర్నెడ్. ద లెర్నెడ్, చూడండి ఇక్కడ కూడా భాష కూడా, ద లెర్నెడ్ సింగిల్ జడ్జ్ ఆఫ్టర్ హ్యావింగ్ పాస్డ్ అన్ ఆర్డర్ డిస్మిసింగ్ ద ప్రేయర్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్ could not have revised the proceedings, much less by way of restoration. ఎక్కడిది పద్ధతి, ఎక్కడ వినలేదే, ఇంకో పిటిషన్ ఎంచుకోమండి, నోటీస్ ఇవ్వండి, దెన్ యూ కెన్ గివ్ బెయిల్. వాట్ ఇస్ ద ప్రాబ్లం? సో ఇట్ ఈస్ అన్నోన్ టు లా. సో be simply that the IO has not summoned the accused for interrogation, there should not be a ground. A opportunity should be given to the police to submit as to why anticipated bail should not be granted. So court could not have proceeded to reverse its earlier order by allowing the prayer of anticipated bail, which was initially rejected. So many times you will be saying, అందుకని ఈ భజన సుప్రీంకోర్టుకు చెప్పింది, విత్ ఇన్ 2 months యూ హ్యావ్ టు డిసైడ్ ద యాంటిసిపేటెడ్ బెయిల్ పిటిషన్స్ ఆర్ బెయిల్ పిటిషన్స్, ఏదో ఒకటి చేయండి అని చెప్పాను. ఆ రోజేమో డిస్మిస్డ్ ఫర్ డిఫాల్ట్, డిస్మిస్డ్ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ పిలిచి కాదు యు ఆర్ గివెన్ బెయిల్ అన్నారు. వై దిస్ కన్ఫ్యూషన్? వేర్ ఈస్ ద ప్రొవిజన్? దట్ ఈస్ వాట్ ఇస్ ద సుప్రీం కోర్ట్. సో దాని మీద యాక్షన్ ఏమి తీసుకున్నారో జడ్జి గారి మీద అనేది దీంట్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఈవెన్ కేసులో నేమ్ కూడా రాయలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎవరైనా అయి ఉంటే, సో
ఒకవేళ మీకు ఇవ్వాలి, బెయిల్ ఇవ్వాలనుకుని ఉంటే, పాత అయ్యో పొరపాటున ఇవ్వలేదని ఇద్దాం అనుకుంటే, బెటర్ గెట్ ఎ ఫ్రెష్ అప్లికేషన్ అండ్ డిస్పోజ్ ఇట్ ఆఫ్ అకార్డింగ్ టు లా. దట్ విల్ బి బెటర్. అర్థమైందా? సో read the case law and enrich your legal knowledge. With this, I am concluding. Thank you very much.